అందుబాటులో ఉంటా, అభివృద్ధి చేస్తా. సర్పంచ్ అభ్యర్థి సమీరా బేగం మన్సూర్ ఆదరించి ఓట్లేసి గెలిపిస్తే అందుబాటులో ఉండి అభివృద్ధి చేస్తానని అడ్డాకుల మండలం వర్ణ సర్పంచ్ స్వతంత్ర అభ్యర్థి సమీరా బేగం మన్సూర్ పేర్కొన్నారు. గ్రామంలో మద్దతుదారులతో కలిసి ఇంటింటి ప్రచారం నిర్వహించి బ్యాట్ గుర్తుకు ఓటు వేయాలని గ్రామస్తులను ప్రచారంలో విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ అభ్యర్థి సమీరా బేగం మన్సూర్ మాట్లాడుతూ గ్రామంలో నెలకొన్న సమస్యలు పరిష్కరించేందుకు శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని అన్నారు. ఆదరించి ఓటు వేసి గెలిపిస్తే వర్ణ గ్రామ రూపురేఖలు మారుస్తానని అన్నారు. తమ కుటుంబ సమస్యలను పక్కకి పెట్టి గ్రామంలోని నిర్పేద ప్రజలే తమ కుటుంబంగా భావించి సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నానని, ఎలాంటి కష్టాలకైనా ముందుండి పరిష్కరిస్తానని అన్నారు. గ్రామంలో డ్రైనేజ్ కాలువలు, రోడ్డు పైప్లైన్లు, స్కూల్ సమస్యలు, హాస్పిటల్ మరియు అభివృద్ధి సమస్యలు పరిష్కరించేందుకు తన వంతు కృషి చేస్తా. అందరు మహిళలు, యువకులు, పెద్దలు, గ్రామస్తులు పెద్ద మనసుతో తమ గుర్తు బ్యాట్ గుర్తుకు ఓటు వేసి అధిక మెజార్టీతో గెలిపించి ఆదరించాలని సర్పంచ్ అభ్యర్థి సమీరా బేగం మన్సూర్ కోరారు. చప్పట్లు కొట్టాల. మీ యొక్క చల్లని దీవెన ఆశీస్సులు ఉంటే ఆ భగవంతుడు పైన కూడా మనల్ని ఆశీర్వదిస్తున్నాడు. మన గ్రామం అభివృద్ధి కోసం అంత భగవంతుడు కూడా ఆశీస్సులు ఇస్తున్నాడు. చేతులు లేపాలి. బ్యాట్ గుర్తుకే, బ్యాట్ గుర్తుకే గెలిపిద్దాం, 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 గెలిపిద్దాం అంటే గెలిపిద్దాం, లేకుంటే సమీరా బేగం గెలిపిద్దాం, గెలిపిద్దాం, మన్సూర్నే గెలిపిద్దాం, 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 మన్సూర్నే గెలిపిద్దాం. ఈ గ్రామం అభివృద్ధి చెందాలంటే నేను సర్పంచ్ గా పోటీ చేస్తున్నా, నువ్వు కళాకారునిగా నాకు హెల్ప్ చేయాలంటే నేను ఒక చిన్న షాప్ పెట్టుకొని బతుకుతున్నటువంటి సందర్భం ఆత్మకూరు గ్రామంలో. అయినా తమ్ముడి కోసం నేను షాపు పక్కకు పెట్టి మన ఊరు బాగు కోసం మన గ్రామం పోటీ చేసిన వర్ణే గ్రామం నుంచి అభ్యర్థి సమీరా బేగం మన్సూర్ గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించుకొని మన గ్రామ సర్పంచ్ గా బరిలో దిగారు కాబట్టి వారిని మీ అమూల్యమైన ఓటు వేసి బ్యాట్ గుర్తుకు ఓటేసి అత్యధిక మెజార్టీతో గెలిపిస్తారని కోరుకుంటూ తమ్ముని కోసం మన ఊర్లో స్వతంత్ర అభ్యర్థిగా నిలబడిన మన తమ్ముడు ఎప్పుడు నేను పాటలు రాయలేదు. అయినా నేను ఈసారి అదేందమో గానీ తమ్మిని ప్రేమను నా యొక్క రచనను గాని కాబట్టి మొదటిసారిగా ఈ పాట రాసిన నాకంటే మంచి పెద్ద కళాకారులు ఉంటే మా జిల్లా అధ్యక్షులతో కూడా ఈ పాట కట్టి చాలా మంచిగా రాసిన అని చెప్పేసి వాళ్ళు కూడా కంగ్రాట్ చెప్పడం జరిగింది. వాడి కోసం చిన్న పాట. మానవత కుమారు పేరు అన్న మనుసూరు, మంచి మనసు గల్లోడు తమ్ముడు మనుసూరు. మానవత కుమారు పేరు అన్న మనుసూరు, మంచి మనసు గల్లోడు తమ్ముడు మనుసూరు. వర్ణే గ్రామమంటే కన్న తల్లి అన్నాడు, ఉన్న ఊరి కోసం రుణం తీర్చుకుంటాడు. తన సొంత డబ్బులతో పనులెన్నో చేశాడు, తన సొంత డబ్బులతో పనులెన్నో చేశాడు. మానవత కుమారు పేరు అన్న మనుసూరు, మంచి మనసు గల్లోడు తమ్ముడు మనుసూరు. రోడ్ల మట్టి రోడ్లను వేసి మార్గదర్శమైనాడు, చీకటిలో ఉన్న ఊరు లైట్లను వేయించి గణేశుని మండపాలను కట్టించెను మన్సూర్, గణేశుని మండపాలను కట్టించెను మన్సూర్. పుట్టిన ఊరి కోసం రుణం తీర్చుకుంటాడు, మానవత కుమారు పేరు అన్న మనుసూరు, మంచి మనసు గల్లోడు తమ్ముడు మనుసూరు. ఎందరు అవమానించిన వెనకడుగు వెయ్యలే, గెలిపే లక్ష్యముగా ముందడిగే వేశాడు. అమ్మలారా అయ్యలారా ఆలోచించండి, అమ్మలారా అన్నలారా మనమంతా కలిసి గ్రామ సర్పంచుగా మన్సూర్ను గెలిపించి, గ్రామ సర్పంచుగా మన్సూర్ను గెలిపించి మన ఊరి బాగు కోసం నడుమును కట్టాలి, మన ఊరి బాగు కోసం నడుమును కట్టాలి.
మానవతకు మారు పేరు అన్న మనసూరు మంచి మనసు గల్లోడు తమ్ముడు మనసూరు గతము నుండి మన ఊరు ఆగమైపోయింది పాలకులు మంచుగుంటే ఊరు బాగుపడుతుంది బస్తీ దవాఖానా బడులను కట్టించాలి బస్తీ దవాఖానా బడులను కట్టించాలి పట్టుదలతో ఉన్నది సమీరా బేగమురా పట్టుదలతో ఉన్నది సమీరా బేగమురా ఒక్కసారి ఆలోచించి ఓటును వెయ్యండి ఒక్కసారి ఆలోచించి ఓటును వెయ్యండి జన్మ జన్మల మీ రుణం తీర్చుకుంటుంది మానవతకు మారు పేరు అన్న మనసూరు మంచి మనసు గల్లోడు తమ్ముడు మనసూరు మానవతకు మారు పేరు అన్న మనసూరు మంచి మనసు గల్లోడు తమ్ముడు మనసూరు చప్పట్లు కొట్టాలి.